బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి డెస్క్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంటే రంగారెడ్డి పరిధిలోనికి వస్తుందన్నమాట. ఇక్కడ వికారాబాద్ ఏదైతే చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఏదైతే బీజాపూర్ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ రోడ్డు హైవేలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఈ ప్రమాదంలో ఒకదానికి ఒకటి ఢీకొని ప్రమాదం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే కనుక ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే బస్సులో దాదాపు అంటే 2 రకాలుగా వినిపిస్తుంది. దాదాపు 70 మంది ప్రయాణికులను ఒక రకంగా చెప్తా ఉన్నారు, అలాగే 40 మంది ప్రయాణికులు అన్నట్టుగా 2 రకాలుగా చెప్తా ఉన్నారు. ఇంకా ఏది అనేది ఇంకొక స్పష్టత అనేది రాలేదు. అధికారికంగా పోలీసులు వెల్లడించడానికి ఇక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దాదాపు 10 మంది కూడా తీవ్ర స్థాయిలో గాయాల పాలైనట్టు తెలుస్తోంది. మిగతా ప్రయాణికులు తేలికపాటి గాయాలతో బయటపడినట్టుగా కొన్ని ప్రస్తుతానికి ఈ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి ఇది క్లియర్ గా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో మిర్జాగూడ వద్ద అనేది ప్రమాదం అనేది ఆ స్థలం దగ్గర ప్రమాదం అనేది జరిగింది. అయితే ఆ బస్సు కూడా తాండూరు డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సులో గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే అతివేగము రహదారి పరిస్థితులు అంటే అక్కడ అతివేగంగా ఉండడంతో ఇంకోటి జాతీయ రహదారి ఏదైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్ళి జాతీయ రహదారి అనేది 2 లైన్ గా ఉంటుంది. అంటే వన్ సైడ్ ఒకటే రోడ్ లో అటు రావడం ఒక రోడ్ లోనే పోవడం ఒక రోడ్ లో అన్నట్టుగా 2 లైన్స్ మాత్రం ఉంటుంది అనమాట. సో ఆ రహదారి విస్తారం లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణం కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ